ఇది ఈ బ్లౌజ్ అన్ని కొలతల ప్రకారం చెప్తాను చూడండి. 15 ఇంచులు పొడవు, షోల్డర్ 5.5, సంక భాగం కూడా 5.5, ఇట్లా 12, అడ్డం 12, ఇక్కడ సంక భాగానికి 1 ఇంచు, 2.5 గల్ల, 9.5 కాడ 1 టిక్ పెట్టుకోండి. గల్ల కిందికి 5 ఇంచులు వదిలేస్తున్నా. 5 ఇంచులు గల్లకు వదిలేసి పైన దాయంతో గల్ల కట్ చేసేసుకుంటున్నా చూడండి. ఇక్కడ 5 ఇంచుల కాడ ప్లేటుకు ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది స్ట్రైట్ ఇట్లా గీసుకోవాలి. ఇది గల్ల రౌండే కాబట్టి గల్ల కూడా రౌండ్గా గీసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాము. అర్థమైంది అనుకుంటా. షోల్డర్ 5.5, కిందికి సంక భాగం 5.5, గల్ల కిందకి నడుము 5 వదిలేసి కుడుతున్నా. ఇట్లా 10, 9.5 ఇది అంటే 9.5కు మళ్ళీ ఎక్కువ ఖర్చులకు ఉంచుతున్నాను నేను. ఆల్రెడీ మీరు మళ్ళీ ఆయన 9.5నే అనుకోగలరు, ఖర్చులకి ఎగస్ట్ ఉంచుతున్నాను అనమాట. చెప్పినా కదా, ఇది బ్లౌజ్ మాత్రం నీట్గా కట్ చేసుకోవాలి. కటింగ్లోనే ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం అంటే కుట్టుట్లో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇది సేమ్ మళ్ళీ వెనకాల భాగం ముందు భాగం మీద వేసుకొని కట్ చేసుకోవాలి. ప్రతిసారి చెప్తాను, సాదా బ్లౌజ్ అయితే ఇలా వేయాలి, ఇట్లా వేసి కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే ఇట్లా కట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ ఇటు సైడ్ 4 ఇంచులు, మామూలుగా 3 ఇంచులన్నర పెట్టాలి. నేను కిందికి నడుము పట్టికి 1/2 ఇంచు వదిలేస్తా కాబట్టి నేను అటు సైడ్ 4 ఇంచులు పెడతా, ఇటు సైడ్ 2 ఇంచులన్నర. గల్ల కూడా సేమ్ 5 ఇంచులు పెడుతున్నా, 5 ఇంచులన్నర పెడుతున్నా చూడు. అంటే సంక భాగం ఎంత పెట్టినో గల్ల కూడా ముందు గల్ల అంతా పెట్టేస్తున్నా. ఇవి ప్లేట్లు కట్ చేసినాక ప్లేట్లు వేయడం చూపిస్తాను నేను. ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సంక భాగం కాడ కట్ చేసేసుకోవాలి.
ఇప్పుడు క్రాస్ పట్టి ఇటు సైడ్ 3 ఇంచులన్నర 11 పొడవు తీసుకొని ఇటు 2 ఇంచులన్నర తీసుకోండి. ఇప్పుడే యాస్ కట్ చేసుకుందాం. నేను హ్యాండ్స్ అయితే 8 ఇంచులు కట్ చేసుకుంటున్నాను. వాళ్ళ బ్లౌజు కొలతల పట్టే కట్ చేసుకుంటున్నాను 8 ఇంచెస్. మీకు కొలతలకు చూపిస్తున్నాను అంతే. ఇక్కడ 2 ఇంచులు, ఇక్కడ 4 ఇంచులు. ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పక్క జాయింట్లు ఉంటాయి కదా, ఇక్కడ పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది కటింగ్. మొత్తం యాస్ కట్ ఇవి